ఒక 1 year నో లోన్ ఛాలెంజ్ తీసుకుందామా? ఎలా? మనకి శాలరీ వచ్చేవరకు 50-60% లోన్స్కే వెళ్ళిపోతున్నాయి. వెహికల్ లోన్ అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ లోన్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ అవ్వచ్చు, ఇలా చాలా లోన్స్కి ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. హోమ్ లోన్ పక్క పెడదాం, అది మంచి లోనే కాబట్టి. ఈ లోన్స్కి వెళ్ళిపోతూ ఉంటే నెమ్మదిగా మన శాలరీ అక్కడికక్కడే సరిపోతుంది. జీవితాంతం డెప్ట్ ట్రాప్లోనే ఉండిపోతాం. మరి బయటకు వచ్చేది ఎప్పుడు? ఖర్చులు పెరుగుతున్నాయి, శాలరీ సరిపోట్లా, క్రెడిట్ కార్డు మీద ఇంకో దాని మీద స్వైప్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇలా అయితే జీవితాంతం అందులోనే ఉండిపోతాం. దీని నుంచి బయటికి రావాలి. దానికి రావాలంటే మనం ఒక ఛాలెంజ్ తీసుకోవాల్సిందే. ఒక 1 year పాటు కొత్త లోన్ తీసుకోకుండా ఉండడానికి ప్లాన్ చేద్దాం. ఇది వినడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ప్లాన్ చేస్తే చాలా పాసిబుల్ అవుతుంది. ఇలా ప్లాన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కరెంట్ మనకి లోన్స్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్స్, ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి, నెల బిల్ ఎంత పడుతుంది, ఇది ముందు ఐడెంటిఫై చేయాలి. ఏది అన్నెసరీ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తుందో చూసుకోవాలి. సో పండగలకి ఆఫర్స్ వస్తున్నాయని కొత్త వస్తువులు తీసుకుంటాం. టీవీ అవ్వచ్చు, ఫ్రిడ్జ్ అవ్వచ్చు, కొత్త మొబైల్ అవ్వచ్చు. వీటికి ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అనుకుంటున్నారు కదా, ఈ ఇయర్ నుంచి కొంచెం అమౌంట్ పక్కకు తీసేయాలి. ఎందుకంటే దాన్ని క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి లేకపోతే నో ఈఎంఐ మీదనో తీసుకుంటాం కదా, కొత్త లోన్ వద్దనుకుంటున్నాం. లేదా ఈ సంవత్సరం ఏం లోన్ తీసుకోను, నేను ఏ వస్తువు కొనడానికి ఫిక్స్ అయినా అవ్వాలి, లేదా కంపల్సరీ ఆ వస్తువు ఇంట్లోకి అవసరం ఉంది అనుకుంటే దానికి ఒక సమ్ అమౌంట్ ఇప్పటి నుంచే సేవ్ చేసుకోవాలి. ఆప్షన్ నెంబర్ 2. స్టెప్ 3, సడన్గా అప్పులు కాకుండా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి సడన్గా జాబ్ పోయింది, లేదా మీరు ఆఫీస్ నుంచి వస్తుంటే ఏదో యాక్సిడెంట్ అయింది, ఒక 2-3 months మీరు రెస్ట్ తీసుకోవాలి, నో ఇన్కమ్. ఓకే, ఇలాంటప్పుడు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? బయట అప్పు చేయడమా లేదా ఇంకో లోన్ తీసుకోవడమా అవుతుంది. దీన్ని మనం ముందే ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి, ఆ పరిస్థితి రాదు కదా. సో ఎమర్జెన్సీ ఫండ్ ఒక 3 months ఖర్చులకు సరిపడా డబ్బు అయినా రెడీగా ఉండాలి, లేదా దానికి సరిపడా ఒక గోల్డ్ అయినా రెడీగా ఉండాలి ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో. స్టెప్ 4, ఈ క్రెడిట్ కార్డు వాడే అలవాటుని మానేసి మ్యాక్సిమం క్యాషే ఖర్చు పెడదాం. క్యాష్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ఖర్చు మిగులుతుంది అనేది క్లారిటీ ఉంటుంది. లేదు క్యాష్ లేదా, ఫోన్పే, జీపే వాడుతున్నారా, ఓకే ఫోన్పేనే వాడదాం. లాస్ట్లో వీక్లీ వన్స్ ఏం చేస్తామంటే 5th స్టెప్ ఇది. మొత్తం ఈ ఫోన్పేలో మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసాము, దేనికి ఖర్చు అయింది, ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. రివ్యూ చేసుకొని ఎక్స్ట్రా ఏది ఎక్కువ అవుతుంది, దేన్ని తగ్గించుకోవచ్చో ఒక క్లారిటీ తీసేసుకోవచ్చు. ఇలా మొత్తం ట్రాకింగ్ చేద్దాం. దీనివల్ల 2 ఆప్షన్స్ దొరుకుతాయి. ఒకటి, మనకు వస్తున్న శాలరీ సరిపోతుందా లేదా, ఖర్చులు ఏమైనా తగ్గించుకోవచ్చా, కొత్త లోన్ లేకుండా ఒక 1 year మనం నెట్టుకు రాగలుగుతామో లేదో గట్టిగా ట్రై చేస్తే పాసిబుల్ అవుతుంది. ఒకవేళ కొత్త లోన్ లేకుండా, కొత్త అప్పు లేకుండా మనం క్రెడిట్ కార్డ్ నుంచి అప్పు లేకపోతే ఫ్రెండ్ దగ్గర తీసుకోకుండా లైఫ్ని లీడ్ చేయలేకపోతున్నామంటే వస్తున్న ఇన్కమ్ సరిపోవట్లేదు, ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ మీ శాలరీని సగం తినేసింది, ఖర్చులు పెంచేసింది. సో మీ శాలరీ పెంచుకోవడానికి ట్రై చేయాలి, లేదా పార్ట్ టైంలో ఇంకేదైనా ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. నేను పార్ట్ టైంలో ఇన్కమ్ పెంచుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీని ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకు దీన్ని సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి ఎక్కువ లేదు, లక్షలు పెట్టుబడి ఉండదు. ఓకేనా, నువ్వు ఖాళీ టైంలో పనిచేస్తావు, ఒక 2 to 4 years ప్రాజెక్ట్, ఖాళీ టైంలో ఒక 2-3 hours పనిచేస్తావు. ఈ 2 to 4 hours పనిలో నీకు నెలకి నెమ్మదిగా నీ శాలరీని దాటిపోయే ఇన్కమ్లోకి రావచ్చు, ఎవరిని మోసం చేయకుండా, ₹1 ఖర్చు కాదు, ₹1 లాస్ కాకుండా. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో డైరెక్ట్ సెల్లింగ్ ప్రజెంటేషన్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి చూడండి. సో అది విన్న తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి. స్టెప్ బై స్టెప్ A to Z మీకు సబ్జెక్ట్ అంతా నేర్పించి మీరు ఎలా ముందుకెళ్ళాలో గైడెన్స్ ఇస్తూ ఉంటాం. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఓకే, సో ఖచ్చితంగా ఛాలెంజ్ తీసుకోండి, కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ సంవత్సరం నేను కొత్త లోన్ లేకుండా ముందుకెళ్దాం అనుకుంటున్నాను, నిజంగా మీ నా నిర్ణయం తీసుకున్నారా? తీసుకున్న తర్వాత మళ్ళీ 1 year చెక్ చేసుకుందాం, నిజంగా అంత ప్రయత్నం చేసామా లేదా. ఓకే, సో అది ఎంతవరకు రిజల్ట్ వచ్చింది అనేది మీకు చెక్ చేసుకోవడానికి ఇది ఒక రిమైండర్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.